తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ఈ 2024 సంవత్సరంలో అసలు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలు మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు తొలి తెలుగు జ్యోతిష్య పండితురాలు, పంచాంగంకర్త డాక్టర్ ఈడుగంటి పద్మజారాణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మనకి ఈ 2024 సంవత్సరంలో అసలు వృశ్చిక రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది, అలానే వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది? వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి అంటే జనవరి 2024 నుంచి మే దాకా గురుడు మేషరాశిలో ఉండడం, ఆ తర్వాత మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్ళడం వల్ల మే నుంచి డిసెంబర్ దాకా ఫలితం ఇంకొక రకంగా, అంటే మొదటి భాగంగా రెండో భాగంగా రెండు డివైడ్ చేసుకున్నప్పుడు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి శత్రువులు వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేయడం, ఆ శత్రువుల మీద విజయం సాధించడానికి వీళ్ళు ఎక్కువ శ్రమకి వెళ్ళి ఆ శ్రమతో నైపుణ్యాలను పెంచుకొని కృషిశీలతను పెంచుకొని వాళ్ళ మీద వీళ్ళు విజయం సాధించడం అనేది జరుగుతుంది. కానీ మొట్టమొదట మాత్రం శ్రమ, తర్వాత శత్రువులు వీళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది మాత్రం ముందుగా వీళ్ళకు వచ్చేది. అది వచ్చినప్పుడు తర్వాత ఏంటంటే దీంట్లో వీళ్ళకి ఏంటంటే అంటే ఇంతే కాకుండా శత్రు రోగ రుణాలు, ఈ 3 విషయాల్లో కూడా వీళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నప్పటికీ శ్రమ మీద వాటిల్లో వీళ్ళు ముందుకెడతారు, అంటే సక్సెస్ సాధించడం అనేది. అయితే దాంతోపాటుగా వృత్తిపరమైన విషయాల్లో వృత్తిలో అధిక గౌరవం ఉంటుంది, కానీ ఆశించినంత డెవలప్మెంట్ అనేది అయితే ఉండదు. వృత్తిలో అభివృద్ధి అనేది అయితే ఆశించిన స్థాయిలో ఉండడం అనేది తక్కువే అని చెప్పాలి. కానీ దాన్ని మించిన గౌరవాన్ని అయితే వీళ్ళు పొందుతారు, అదొకటి. అలాగే ఆర్థిక ప్రయోజనాలు బాగుంటాయి, కుటుంబ పరిస్థితి బాగుంటుంది, కుటుంబ ఆదాయం బాగుంటుంది, కుటుంబ సభ్యుల మధ్య అండర్స్టాండింగ్ లెవెల్స్ బాగానే ఉంటాయి. కానీ ముఖ్యంగా వీళ్ళకి తలకి మించిన ఖర్చులు, అంటే ఊహించని ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇలా అవుతుందని వాళ్ళే ఊహించరు, కానీ అవన్నీ కూడా చాలా మంచిగానే టర్న్ అవుతాయి. అంటే వేస్ట్గా ఖర్చు పెట్టాను అని అనుకోకర్లా, వాళ్ళు పెట్టిన ప్రతి ఖర్చు అది వాళ్ళకి మంచిగానే అవుతుంది, దానికి ఒక మంచి సత్ఫలితాలని సాధించేట్టుగా ఆ ఖర్చు ఉంటుంది అని మనం గుర్తించాలి. కాబట్టి ఖర్చు పెట్టేటప్పుడు నేను ఇలాగ అనవసరంగా పెడుతున్నానే అనే భావన రానియకుండా వీళ్ళు మంచి హృదయంతో పెట్టుకోవడము, దానివల్ల మంచి ఫలితాలు సాధించటము అనేది దీంట్లో ఉంటుంది. ఏది ఏమైనా వాళ్ళ స్థాయికి మించిన ఖర్చులు అనేవి ఉండడం అనేది మాత్రం మనం ఒకటి గమనించాలి. ఇక రెండోది, అదే గురుడు మనకి వృషభ రాశిలోకి వెళ్ళినప్పుడు కొంత వీళ్ళకి రిలాక్స్డ్గా ఉంటుంది. ఎలాగంటే ఈ సమయంలో ముఖ్యంగా వాళ్ళకి సామాజిక సంబంధాల విషయంలో కానీ భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ కొంత అనుకూలత అనేది ఏర్పడడం అనేది వీళ్ళకి ఉంటుంది. అయితే అదే సమయంలో వీళ్ళకి ఆ సాంఘిక సంబంధాల యొక్క అభివృద్ధి కూడా ఉంటుంది, అంటే భాగస్వామికి కూడా అభివృద్ధి ఉండే అవకాశాలు లాంటివి కూడా మనం చెప్పచ్చు. అదే సమయంలో రావలసిన ఆదాయం కానీ లాభాలు కానీ చాలా కష్టం మీద వీళ్ళకి, అంటే ఇమీడియట్గా వాళ్ళు అందుకోలేరు, అది చాలా కష్టం మీదే వాళ్ళకి రావాల్సిన ధన రావడం కానీ ఘర్షణాత్మకంగా లాభాన్ని అందుకుంటారు వీళ్ళు అని చెప్పచ్చు. అలాగే వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది, అలాగే సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అరే ఆ వ్యక్తి చాలా మంచి వ్యక్తి అని చెప్పి వ్యక్తులు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. అనుకున్నా కూడా అవతల వాళ్ళ స్వార్థంతో వీళ్ళకి సహకరించే అవకాశాలు అనేవి కొంతవరకు వీళ్ళకి తక్కువగా ఉంటుందని చెప్పచ్చు. అదే సమయంలో వీళ్ళు ఎవరిదన్నా సహకారం ఆశించినప్పుడు వారి యొక్క సహోద్యోగులతో కానీ వారి క్రింద వారితో కానీ ఎవరితోనైనా సరే సేవకులతో కానీ వాళ్ళ యొక్క సహకారాన్ని ఆశించినప్పుడు వారికి వీరు అడుగుతున్న విధానం స్వార్థపూరితంగా అనిపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ రకమైన అభిప్రాయం అవతల వారికి కలగకుండా వీలైనంత జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. అంటే అవతల వాళ్ళకి అభిప్రాయం కలగచ్చు, వీళ్ళకి ఆ అభిప్రాయం లేకపోయినప్పటికీ. కాబట్టి వీళ్ళంతవరకు జాగ్రత్తలు అనేది ఆ విషయంలో సోషల్ రిలేషన్స్లో కావాలి. అంతేకాకుండా శని వల్ల కూడా అర్ధాష్టమ శని అనేది నడుస్తుంది, ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు జాగ్రత్త పడాలి. అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి గృహానికి సంబంధించిన విషయాల్లో చాలా చికాకులు అనేవి ఏర్పడతాయి. అంటే గృహం, భూమి తీసుకుందాం అనుకున్నా గృహ నిర్మాణ విషయంలో కానీ, లేకపోతే ఆల్రెడీ కట్టేసిన ఇంటి విషయంలో కానీ, లేకపోతే ఆల్రెడీ నడుస్తున్న కుటుంబం సంబంధించి ఉంటున్న గృహంలో కానీ కొన్ని చికాకులు అనేవి వీళ్ళని ఇబ్బంది కలిగిస్తాయి. అలాగే తల్లి ఆరోగ్య విషయాల్లో కానీ వీళ్ళకి కొంత చికాకులు అనేవి ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నాలు శనికి సంబంధించిన ఆకు పూజ, ఎవరు మన యొక్క శనికి సంబంధించి మనం నువ్వులతో పూజ చేయడం అనేది శివుడికి,
ఆవుకి పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చాలా ముఖ్యమైనవిగా చెప్పొచ్చు. అలాగే ఈ నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. బద్దకించకుండా ఆరోగ్యం విషయంలో వ్యాయామ ప్రాణాయామాలు చేయాలి. ఆరోగ్య విషయం మీద అధిక శ్రద్ధ తీసుకోవాలి. వృత్తిపరంగా పై అధికారులతో కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళంత దానికి అలవాటు పడిపోవాలి. అలవాటు పడిపోవడం అంటే దానికి ఎక్కువ మనసుకు తీసుకొని కష్టపడకుండా వీళ్ళంత తొందరగా ఆ పనిని ముగించి వాళ్ళకి ఇవ్వడం అలాంటివి చేయాలి తప్ప తొందరగా వాళ్ళు బాధపడడం, కుంగిపోవడం లాంటివి చేయకుండా దానికి ఎదురెదినట్టు ఈ పరిహారాల ద్వారా, అంటే శనికి సంబంధించినవి, హనుమంతుడికి సంబంధించినవి, శివుడికి సంబంధించినవి ఇవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యను అధిగమిస్తారు. అలాగే ఇక దీంతో పాటుగానే ఈ రాహుకేతువుల యొక్క పరిస్థితి తీసుకున్న సంతానంతో కొంత విభేదాలు కానీ, సంతానానికి ప్రయాణాలు కానీ, సంతాన రీత్యా ఏదైనా ప్రయాణాలు చేయడం కానీ ఇలాంటి వాటికి కూడా అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళకి ఇప్పుడున్న సమస్యల్లో ఏంటి అంటే లాభాలు వచ్చినా వీళ్ళకి ఆలోచనలు చాలా బాగుంటాయి. వీళ్ళ ఆలోచనలు ఉపయోగించుకుని ఇతరులు బాగుపడతారు. వీళ్ళ ఆలోచనలని వీళ్ళు ఉపయోగించుకోవడానికి కొంత నెగ్లెక్ట్ చేయడం, లేకపోతే రావలసిన లాభాలని కూడా వాళ్ళు పెద్ద మీద దృష్టి పెట్టలేకపోవడం, లాభాలని ఉపయోగించుకోలేకపోవడం అనేది కూడా జరుగుతుంది. అంటే అలా ఒక రకమైన వైరాగ్య భావన లాభాల విషయంలో. కాబట్టి ఇదొకటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అలానే ఈ రాశి వారికి వ్యాపారస్తులు కానివ్వండి, అలానే వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి, సినిమా రంగ పరిశ్రమకు సంబంధించి స్త్రీలకండి ఈ సంవత్సరం మొత్తం అసలు ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి? ఈ విద్యార్థుల విషయం తీసుకున్నట్లయితే విద్యార్థులకి మొదటి భాగం బాగుంటుంది ఖచ్చితంగా. అలాగే స్త్రీల విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి ద్వితీయార్థం బాగుంటుంది ప్రథమార్థం కన్నా స్త్రీలకి. అలాగే వాళ్ళతో పాటుగా ఈ యొక్క వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు కదా, అగ్రికల్చర్, వాళ్ళకి కూడా ద్వితీయ భాగం బాగుంటుంది. ఇక బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ద్వితీయ భాగమే బాగుంటుంది. పాలిటిక్స్, రాజకీయ నాయకులకి ద్వితీయార్థం కంటే ప్రథమార్థం బాగుంటుంది. ఇక దీంతోపాటు మీడియా, కళారంగంలో ఉండే వాళ్ళకి నూతన అవకాశాలు అవన్నీ ద్వితీయ భాగంలోనే వచ్చే అవకాశాలనే ఉంటాయి. అంటే ఈ రాశి వారికి ఈ సమయం నుంచి ఈ సమయం వరకు జాగ్రత్తలు అంటూ తీసుకోవాలండి? ఉంటాయమ్మా, వీళ్ళకి కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ శని కుజుడు కలిసినప్పుడు మార్చి నుంచి ఏప్రిల్ మధ్య సమయంలో ముఖ్యంగా వీళ్ళకి గృహానికి సంబంధించి, అలాగే వాహనాలకి సంబంధించి, డ్రైవింగ్, ముఖ్యంగా డ్రైవింగ్ చేసేవాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకెళ్ళాలి. అంటే ప్రయాణ సమయంలో గౌతమ అనే నామం స్మరించుకోవడం అనేది ఇలాంటివి చాలా అవసరంగా ఉంటుంది. అలాగే దాంతోపాటుగా తర్వాత పీరియడ్ అంటే ఈ ఏప్రిల్ టు ఈ జూన్ మధ్య సమయంలో తీసుకున్నట్లయితే ఆ సమయంలో సంతానానికి సంబంధించిన వ్యయాలు అధికంగా ఉంటాయి. తర్వాత ఆలోచనలు కొంత వీళ్ళకే వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు నిర్ణయ సామర్థ్యం కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి సంతాన ఆరోగ్య విషయంలో కానీ, వీళ్ళు నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా కొత్త విషయాన్ని, కొత్త ప్రణాళికలు వెయ్యాలి అనుకుంటున్నప్పుడు కానీ తప్పనిసరిగా ఆత్మీయుల్ని సంప్రదించి ముందుకు వెళ్ళినట్లయితే కొంత ఘర్షణ తక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? వీళ్ళ పరిహారాల్లో చెప్పేది ఏంటి అంటే ముఖ్యంగా వీళ్ళకి అనఘా వ్రతం అని చెప్పి ప్రతి నెల చేయాలి. నెలకు ఒకసారి చేసేది అనఘా వ్రతం అనేది చెప్పి ఒకటి చేస్తారు. అలాగే దాంతోపాటుగా దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయ సందర్శన, అలాగే దత్తుడికి సంబంధించి శ్రీదత్త శరణమ్మ అనేది చేయడం ఒకటి. వీళ్ళు ఇంతవరకు ఇలాంటివి చేయడం అనేది వీళ్ళ యొక్క ఇబ్బందిని అధిగమించగలుగుతారు. ఇది మాత్రమే కాకుండా అర్ధాష్టమి శని కూడా నడుస్తుంది కాబట్టి విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేయడం అనేది, లేకపోతే ఆ దేవాలయ సందర్శన చేయడం అనేది ఇవి కూడా వీళ్ళకి మంచి ఫలితాన్ని ఇస్తాయి. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.